పెళ్లికి బంగారానికి విడదీయలేని అనుబంధం. నా పెళ్లి ఆభరణాల విషయంలో ఒక్కొక్కరిది ఒక్క చాయిస్. మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానిపల్లి జ్యువెలర్స్. అయితే అఘోరాలు కానీ అఘోరీలు కానీ వీళ్ళు చిన్నప్పటి నుంచి అంటే వాళ్ళ మైండ్ సెట్ ఒక విధంగా ఉంటుంది. వాళ్ళ సడన్ ఏజ్ వచ్చాక ఈ అఘోరీలు కానీ అఘోరాలు కానీ అవ్వడం జరుగుతుంది, వాళ్ళ జీవితాన్ని అర్పించుకోవడం. కానీ అలాంటి వాళ్ళు మనం ఎక్కడో హిమాలయంలో ఎక్కడో విన్నాం, చూసాం. అయితే పెళ్ళిళ్ళు చేసుకోను కూడా అఘోరీలు కానీ అఘోరాలు కానీ అవ్వచ్చా? అసలు ఎవడు హిమాలయాల్లో ఉండడమ్మా, హిమాలయాల్లో మంచు చచ్చిపోతారు వీళ్ళంతా. మరి తపస్సు చేసేది అక్కడ తపస్సా తొక్క. తపస్సు అంటే ఏంటి? తపస్సు అంటే ఇలా కూర్చొని ముసుగేసుకుని ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ, తపస్సు కాదు. ఈ అఘోరి కూడా ఇన్ని సంవత్సరాలు ఒంటికాల మీద తపస్సు చేస్తారు. అవన్నీ నాన్ సెన్స్. ఒంటి గంట మీద రమ్మను, స్టూడియోలోకి వచ్చి 4 గంటలు చేయమను, కాలు తీసేస్తుంది. ఆ నొప్పి వస్తుందో, లేకపోతే కాలు మళ్ళీ తీసిందంటే కాలు పెట్టి కొట్టేస్తా. అసలు ఎవడు కూడా ఒంటి కాళ్ళు తపస్సు, వశిష్ఠ మహర్షులు బ్రహ్మర్షులు ఋషులే చేయలేదు తపస్సులు. తపస్సు అంటే ఏంటి? జనక మహారాజు సంసారంలో ఉంటూ తన పనులు తాను చేసుకుంటూ సమాజానికి మంచి చేస్తూ రాజర్షి ఆయన. అంతేగాని విశ్వామిత్రుడు ఏం చేశాడు, వశిష్ఠుడు ఏం చేశాడు? ఏమన్నంటే పుస్తకాలు చెప్తారు వీళ్ళంతా, అవన్నీ మనుషులు రాసేసిన పురాణాలని వీటిని. ఇదిగో దాని ఇన్నర్ సెన్స్ డీకోడెడ్ లాంగ్వేజ్లో దేవుడు ఇచ్చినటువంటిది ఫిలాసఫర్స్ మాకు తెలుస్తుంది. ఒక గరికపాటి నరసింహారావు గారు చెప్పారా, ఒక చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారా ఇలా ఉంటాయని? వాళ్ళు ఎప్పుడు అవైదికమైనటువంటి విద్యలు చెప్పరు కదా. మరి ఇక్కడ ఏంటంటే అఘోరీలు పెళ్లి చేసుకుంటారు వాళ్ళ ఇష్టం. ఇదిగో వాళ్ళకి కావాల్సిన వాళ్ళతో తిరుగుతారు. అశాస్త్రీయం అంటున్నారు, ఏమన్నంటే అవైదికం మా ఇష్టం అంటున్నారు. అలా ఎవరు చేయరు. నిజమైనటువంటి మహాత్ములైనటువంటి అఘోరీలు ఉంటారు, వాళ్ళు చేయరు. వాళ్ళు హిమాలయ పర్వతాలలో, హిమాలయాస్లో ఈ యొక్క ఋషికేశ్ దాటిన తర్వాత మంచు పర్వతాలలో సిటిజన్స్ అయితే నివసిస్తున్నారు. ఆవులు పెంచిన వాళ్ళల్లా, ఇప్పుడు ఆవును లక్ష్మీదేవి అంటున్నాం అమ్మా, ఆవును పెంచిన వాళ్ళల్లా కోటీశ్వరులు అయిపోతారా? ఆవులు పెంచుకున్న వాళ్ళు గర్భదరిద్రులా ఉన్నారు. మరి అది శాస్త్రం అలా చెబుతాం. ఆవు మహాలక్ష్మి, దాన్ని పెంచితే నీకు దోషాలు పోయి కుబేరుడు అవుతావురా అని. అలాగే హిమాలయ పర్వతాల్లో ఒక సింబల్గా చెప్తాం, అక్కడ ఋషులు తపస్సులు చేస్తారని. అక్కడ ఎవడో ఉండడు. అక్కడ కేదార్నాథ్ ఈ ఊర్లన్నీ వీళ్ళంతా వెళ్తున్నారు కదా భక్తులు. మరి అలా అయితే వీళ్ళు కూడా హిమాలయాల్లో మరి 4 రోజులు, వారం రోజులు, నెల రోజులు ఉండొచ్చుగా వీళ్ళు. సో ఇవన్నీ సొల్లు కబుర్లు, ఇదంతా అబద్ధాలు. కాబట్టి ఎక్కడో ప్లేసెస్లో, ఐసోలేటెడ్ ప్లేసెస్లో, రిమోట్ ప్లేసెస్లో చేసుకునే వాళ్ళు ఉంటే ఉండొచ్చు, అది తప్పు కాదు. అంతేగాని అఘోరి అనగానే ప్రతి వాడికి ఈ మధ్యన అది ఫ్యాషన్ అయిపోయింది. దొంగ మంత్రాలు వేసేవాళ్ళు యూట్యూబ్లో చాలామంది, మేము పూజలు చేస్తాం, హిమాలయ పర్వతాల నుంచి వచ్చాం, హిమాలయ యోగులు 300 సంవత్సరాలు 400 సంవత్సరాలు బతికే ఉంటారు కదా. ఇవన్నీ సొల్లు కబుర్లు. హ్యూమన్ బాడీ 100 సంవత్సరాల కంటే మహా అయితే 110 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండదు. ఆర్గన్స్ అన్నీ కూడా అవన్నీ డౌన్ అయిపోతాయి. కమాన్, నేను అడుగుతున్నాను, స్వామి వివేకానంద ది గ్రేట్ యోగి ఎన్ని సంవత్సరాలు బతికాడు? 32. రామానుజన్, శ్రీనివాస్ రామానుజన్ మ్యాథమెటిషియన్ ఎన్ని సంవత్సరాలు? 32. జీసస్ క్రైస్ట్ లేదా 32, 34. జీసస్ క్రైస్ట్ లైక్ దిస్. యోగులు అంతా కూడా 100 సంవత్సరాలు దాటిన తర్వాత 109 సంవత్సరాలు బతికారండి అంటే అది ఒక +or-10 లాగా, అది ఏదో కొద్ది మంది ఉంటారు ఆయుర్దాయం వల్ల. అంతేగాని 200 years 300 పని పడలేదా? సెల్స్ డికే అంటే తప్పు మెడికల్ సైన్సెస్ చెప్తున్నారు. మోడర్న్ సైన్స్ అంటే అంత వెటకారంగా ఉందా? ఎవ్వడు 200 సంవత్సరాలు బతికే ఈ స్టోరీస్ చెప్పుకొని బతుకుతారు. వెనకాల ఆ స్వామీజీలను హైప్ చేసుకొని ఆ ఆశ్రమాల వాళ్ళు క్యాష్ చేసుకుంటారనమాట. దిస్ ఇస్ ప్యూర్లీ ఎ బిజినెస్ అండ్ ఎ మాఫియా. పరమహంస యోగానందజీ ఉన్నాడు, ద గ్రేట్ యోగి. ఎన్ని సంవత్సరాలు బతికిపోయాడు? మా గురుగారు ప్రభాత్ రంజన్ సర్కార్, ఆనంద్ మార్గా ఎన్ని సంవత్సరాలు? 69 సంవత్సరాల కంటే ఎక్కువ లేరు. నువ్వు ఎవరిని తీసుకో, చిదానంద్ మహారాజ్, డివైన్ లైఫ్ సొసైటీ, ఎవరినైనా తీసుకో, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, అరుణాచలం, వీళ్ళంతా ఎందుకు బతకట్లేదు? వీళ్ళంతా యోగులు కదా, వీళ్ళకంటే గొప్పవాళ్ళ వీళ్ళు? ఏదో సొల్లు కబుర్లు చెప్పుకొని ఆ కల్టన్ డెవలప్ చేసుకోవడానికి క్వార్టరీ లాగా వచ్చి జగన్ గారు గొప్పోళ్ళు, చంద్రబాబు నాయుడు గొప్పవారని వీళ్ళు ఎలా బతుకుతున్నారో, అవతల పార్టీ వాళ్ళు ఎలా బతుకుతున్నారో, ఈ హిమాలయ యోగుల పేర్లు చెప్పుకొని, హిమాలయ పర్వతాల పేర్లు చెప్పుకొని బతకడం తప్ప మరొక మార్గం ఇంకోటి ఏది ఉండదు. ఆమె ఇలా పబ్లిసిటీలు ఇవన్నీ చేసుకునేది ఎందుకంటే ఫ్యూచర్లో ఏదన్నా పాపం ఆమె ఏదో మోసాలు చేసింది అదేని కాదు. ఎంతోమంది ఇప్పుడు చేసుకుంటున్నారు. ఆమె కూడా స్కూల్ ఆమె ఓపెన్ చేసుకోవచ్చు, ఆమె బిజినెస్లు ఆమె స్టార్ట్ చేసుకోవచ్చు. అంతేగాని యోగులకు ప్రజలను నమ్మించేటటువంటి ప్రక్రియలో ఇది ఒక భాగం ఎవరు చెప్పినా. కాబట్టి నెవర్ బిలీవ్ ఆల్ సచ్ నాన్ సెన్స్. ఎందుకనంటే ఒక సైన్స్ ప్రొఫెసర్గా ఏంటి ఇవన్నీ పిచ్చి 100 సంవత్సరాలు సైన్స్ ఏమని చెప్తుంది? అది బతకమని రమ్మను.
అందువల్ల ఇవంతా నాన్ సెన్స్ అమ్మా. సనాతన ధర్మమే కాపాడడమే వీరి లక్ష్యం అయితే అసలు వీళ్ళు ఏం చేస్తారు దాని గురించి? తొక్క చెయ్యాలా? ఏం చేస్తున్నారు వీళ్ళు? సనాతన ధర్మానికి వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఏంటి? రోజు ఇలా భజనలు చేసి ప్రజల్లో విద్య నేర్పుతున్నారా? ప్రజలకు ఏమన్నా తిండి పెడుతున్నారా? ప్రజలకు ఏమన్నా స్పిరిచువల్ డిస్కోర్సెస్ వీళ్ళకే లేదు. 5వ క్లాస్ చదివిన గాడిదలకి 5వ క్లాస్ చదివి వీళ్ళు అశాస్త్రమైనటువంటి పద్ధతులు చెప్పి అశాస్త్రమైనటువంటి ఇవన్నీ చెప్పేటటువంటి వాళ్ళు వీళ్ళు హౌ కెన్ దే టీచ్? వాట్ కెన్ దే టీచ్? కాబట్టి సనాతన ధర్మం అని వీళ్ళనే కాదు, సనాతన ధర్మం చెప్పేవాడు ఎవడు సనాతన ధర్మం సేవ చేయడు. నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము ఆనంద్ మార్గ్ ఆశ్రమంలో హైదరాబాద్ డివిజన్లో 29 మంది ఆర్ఫన్స్ని మా గురువు గారు చెప్పిన పద్ధతుల్లో మేము పెంచుతున్నాం. వాడికి తెల్లవారితే ఫీజులు కట్టాలా, ఫుడ్ పెట్టాలా, స్నాక్స్ పెట్టాలా, ఇవన్నీ చదివించాలా మేము. అది చేసేవాడు అలా చేస్తాడు. నా దగ్గరికి వచ్చే సొల్లుగాళ్ళు ఏం చెప్తారు? మేము పెడతామండి, అనాథ శరణాలయం పెడతామండి, స్టార్ట్ చేస్తామండి అంటాడు. వీడు ఎప్పటికీ చేయలేడు. అలా సనాతన ధర్మాన్ని చేసేవాళ్ళు ఆల్రెడీ చేసేస్తున్నారు. ఇదిగో గురువు గారు గరికపాటి నరసింహారావు గారు ఆయన కాంట్రిబ్యూషన్ ఆయన చేశాడు. చాగంటి కోటేశ్వరరావు గారు ఆయన కాంట్రిబ్యూషన్ ఆయన చేశారు. ఎవరు స్పీచెస్ రూపంలోనో లేకపోతే చేతల్లోనో చేసేవాళ్ళు చేస్తారు. ఎవడైతే సనాతన ధర్మం అని పదం ఎత్తుతాడో వీడి అన్నిటికీ ఒక చిన్న పని కూడా చేయడు. సొల్లు కబుర్లు చెప్పి పబ్లిసిటీ చేసుకుని ఆ సనాతన ధర్మం పేరు మీద ఫేమ్ అవడానికి, ఫేమస్ అవడానికి తప్ప స్వయంగా చేసేది ఒక్కటి ఉండదు. ఒక స్టూడెంట్కి, ఒక హిందూ స్టూడెంట్కి ఒక సెల్ ఫోన్ కొనిమ్మనం, ఒక ల్యాప్టాప్ కొనిమ్మనం, ఒక స్కూల్ పుస్తకం కొనిమ్మనం, ఏమి చేయరు. ఇదంతా టెక్నాలజీ యుగంలో మనం ఉన్నాం. ప్రెసెంట్ చాలా ఫాస్ట్ జనరేషన్ లో ఉన్నాం. బట్ ఈ జనరేషన్ లో కూడా ఇంకా అఘోరీలు నాగసాధులు చెప్పిన మాటలు నమ్మొచ్చా? వీళ్ళు నిజంగా వీళ్ళవి ఏవైతే ఉన్నాయో ఎథిక్స్ అండ్ సమ్ యూజ్ చేస్తున్నారో ఇవి పనిచేస్తాయా ఈ 2024 ఈ యుగంలో అనుకోవచ్చు? ఇవంతా ట్రిక్స్, అవన్నీ మ్యాజిక్ ట్రిక్స్. మ్యాజిక్లు చేస్తుంటే ఎంజాయ్ చేస్తాం కదా, స్కూల్లోనూ యాన్యువల్ డేలో అప్పుడు ఫంక్షన్స్ అప్పుడు చేస్తాం, అలాంటివే ఇవి. అంతేగాని ఏ ఎథిక్స్ నేర్పాలా, మోరల్ వాల్యూస్ నేర్పాలా, సోషల్ వాల్యూస్ నేర్పాలా, మనిషి ఎలా బతకాలో నేర్పాలా? వీళ్ళకి ఏ శక్తులు లేవు కాబట్టి వీళ్ళేం నేర్పిస్తారు? కాబట్టి ఈ 21వ శతాబ్దంలో ఉన్నటువంటి ఈ ఇంజనీర్లకు బుద్ధి లేదు, సైంటిస్టులకు బుద్ధి లేదు, డాక్టర్లకు బుద్ధి లేదు, ఎవరైతే వీళ్ళ వెనకాల వెళ్ళి ఫాలోవర్స్గా ఉన్నవాళ్ళు. అలాగని చెప్తే వీళ్ళని పోనీ నమ్మొద్దురా వీళ్ళని అని అన్నామనుకో, పూర్తిగా అయితే ఎథిస్టుల కింద మారిపోతున్నారు, నాస్తికులుగా. లేకపోతే ఇలాంటి డాగ్మాగాళ్ళ దగ్గర ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు కూడా తిరుగుతారు. ఇప్పుడు చాలా మంది బాబాల దగ్గరికి, వీళ్ళ దగ్గరికి. ఎందుకని అలా చేస్తున్నారంటే వాళ్ళకి ఏదో ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం వీడు ఏమైనా రిలీఫ్ చూపిస్తాడేమో. చూపించేవాడు ఒక్కడే, ఆదిశంకర్లు, జగద్గురు అయినటువంటి రామానుజాచార్యులు వారు, శ్రీకృష్ణుడు, జగద్గురువు దత్తాత్రేయ స్వాముల వారు. వీళ్ళు చూపిస్తారు కానీ వీళ్ళేం చూపిస్తారు? వీళ్ళ మొహం. కాబట్టి ఎవరైతే ఎథిస్టులుగా మారిపోయిన వేదాలు ఉన్నాయా, పురాణాలు ఉన్నాయా? వీళ్ళు రూపాయి సాయం చేయరు ఎవరికి, మళ్ళీ పేదవాళ్ళకి, పేద స్టూడెంట్కి సాయం చేయరు, సొల్లు కబుర్లు చెప్తారు. అయితే ఇటు మారిపోతున్నారు అతిష్లుగా. సో ఇదంతా ఎందువల్ల వచ్చిందంటే డాగ్మా సెంటర్డ్ మెటీరియలిజం అనే సెంటర్డ్ ఫిలాసఫీ కాబట్టి ఇలాగ అయిపోతుంది. అందుకే కార్ల్ మార్క్స్ సిద్ధాంతం పడిపోయింది. గాడ్ సెంటర్డ్ ఫిలాసఫీగా ఉండాలి. ఎప్పుడైతే గాడ్ సెంటర్డ్ ఫిలాసఫీగా స్పిరిచువల్ నాలెడ్జ్ని మనం ఇంపార్ట్ చేసినప్పుడు మన యూనివర్సిటీస్లో కానీ వీటిల్లో కానీ బ్లెండ్ షుడ్ బి దేర్. మోడర్న్ సైన్స్ని, ఏన్షియంట్ సైన్స్ని కలిపేటటువంటి బ్లెండ్ ఉన్నప్పుడు ఇలాంటి మూఢనమ్మకాలు నమ్మం. అలా దేవుడు ఉన్నాడా అని ఛాలెంజ్ చేయం. దేవుడు అనేవాడు ఒక లైవ్ కరెంట్. ఋషులే చూడలేదు, సప్త ఋషులే చూడలేదు దేవుణ్ణి. ఏంటి సొల్లు కబుర్లు చెప్తున్నారు వీళ్ళంతా? రూపాయలు పెట్టేసి దేవుడున్నాడు అంటే సరిపోద్దా? సప్త ఋషులు చూడలేదు దేవుణ్ణి. దేవుడు అంటే ఏంటి? ఇట్ ఇస్ అన్ ఎనర్జీ. సోల్ అంటే ఏంటి? ఎనర్జీ. ఆ ఎనర్జీ, కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది, లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. కాబట్టి ఈ జీవి వస్తుంది పోతుంది, పంచభూతాల్లో పోతుంది. ఏం తెలుసు వీళ్ళకి? అది వీళ్ళు ఏమైనా డాక్టరేట్లు చేశారా? ఐఐటి గేట్లలో కూడా రానివ్వరు వీళ్ళని. అలాగే ఆధ్యాత్మికంగా అధర్మణ వేదం చదివినటువంటి వాడిని వీళ్ళు ఏమైనా వేదాల్లో ఏమైనా మూల భాగాలు, వాళ్ళకి ఏమైనా అంతరార్థం చదవాలంటే డివైన్ గ్రేస్, గురు గ్రేస్ కూడా ఉండాలా. నేను ఈ రోజున చెప్తున్నానంటే జగద్గురు అయినటువంటి భారతీ తీర్థ స్వామి వారి శిష్యుడు అంటే మేము ఏకలవ్య శిష్యులుగా మేము ఆయన ధ్యానించుకున్నాం, పూజించుకున్నాం. ఆయన అనేక సార్లు చూసాం. చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహారావు గారు, వీళ్ళంతా కూడా మేము ఏకలవ్య శిష్యులం. మేము చూసుకొని నేర్చుకుంటాం వాళ్ళ దగ్గర. చిన్నప్పటి నుంచి వాళ్ళ ఉపన్యాసాలతో పెరిగిన వాళ్ళం. వి ఫీల్ ప్రౌడ్. అందువలన వీళ్ళంతా కూడా ఎప్పుడు అశాస్త్రాలు చెప్పలేదు కదా. కాబట్టి ఈ మోడర్న్ని, ఏన్షియంట్ సైన్స్ని కలిపినప్పుడు మాత్రమే మన మనో వికాసం వస్తుంది, ఆత్మ ఉద్ధరణ కలుగుతుంది, మోక్షం వస్తుందమ్మా. మనసైన మేని ఛాయా బంగారమే, సొగసైన మేలి మాయా బంగారమే, అనుబంధాల హారం బంగారమే, అనురాగాల తీరం బంగారమే,
చెక్కు చెరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్.